ఓం శాంతి 21/1990 అవ్యక్తవాణి. బ్రహ్మ బాబా యొక్క విశేషంగా 5 అడుగులు. అవ్యక్త బాబ్దాదా తన పిల్లలతో మాట్లాడారు. ఈరోజు విశ్వస్నేహి బాబా తన విశేషమైన అతి స్నేహి మరియు సమీపంగా ఉన్న పిల్లల్ని చూస్తున్నారు. అందరు పిల్లలు స్నేహిలే, కానీ అతి స్నేహి లేక సమీపంగా ఉన్న పిల్లలెవరు అంటే ప్రతి అడుగులో ఫాలో చేసేవారు. నిరాకార్ బాబాను సాకారీ పిల్లలు సాకార రూపంలో ఫాలో చేయటం కోసం సాకార్ బ్రహ్మ బాబాను పిల్లల ముందు నిమిత్తంగా ఉంచారు. అంటే నిరాకార్ బాబా సాకారంగా ఉన్న పిల్లలందరూ సాకార్ బాబాని సాకారంగా ఫాలో చేయటం కోసం సాకార్ బ్రహ్మ బాబాను పిల్లల ముందు నిమిత్తంగా ఉంచారు. ఆది ఆత్మ డ్రామాలో 84 జన్మల యొక్క ఆది నుండి అంతిమం వరకు అనుభవించారు. సాకార రూపంలో మధ్యవర్తిగా అయ్యి పిల్లల్ని ముందు సహజం చేయటం కోసం ఎగ్జాంపుల్గా అయ్యారు. ఎందుకంటే శక్తిశాలి ఎగ్జాంపుల్ని చూసి ఫాలో చేయటం సహజం అవుతుంది. ఇటువంటి స్నేహి పిల్లల కోసం స్నేహానికి గుర్తుగా బాబా అంటే బ్రహ్మ బాబాని ముందుంచారు. మరియు అందరు పిల్లలకు ఇదే శ్రేష్టమైన మతాన్ని ఇచ్చారు. ప్రతి అడుగులో ఫాలో ఫాదర్. కాబట్టి అందరూ మీకు మీరు ఫాలో ఫాదర్ చేసేటువంటి సమీపాత్మలుగా అనుకుంటున్నారా? ఫాలో చేయటం సహజం అనిపిస్తుందా లేక కష్టం అనిపిస్తుందా? బ్రహ్మ బాబా యొక్క విశేషమైన అడుగు ఏం చూశారు? అన్నింటికంటే మొదటి అడుగు సర్వంశ త్యాగి. కేవలం శరీరంతో కాదు మరియు లౌకిక సంబంధాలతో, కానీ అన్నింటితో పెద్దలో పెద్ద త్యాగం మనస్సు బుద్ధితో సమర్పణ కావటం. అనగా మనస్సు బుద్ధిలో ప్రతి సమయము బాబా మరియు శ్రీమతం యొక్క ప్రతి కర్మలలో స్మృతి ఉండేది. నిరంతరము స్వయాన్ని నిమిత్తంగా భావిస్తూ ప్రతి కర్మలో అతీతంగా ప్రియంగా ఉన్నారు. దేహం యొక్క సంబంధాలతో నేను అనే దాన్ని త్యాగం చేశారు. ఎప్పుడైతే మనస్సు బుద్ధి బాబా ముందు సమర్పితం అయిపోతుందో ఇంకప్పుడు దేహ సంబంధాలు స్వతహాగా త్యాగం అయిపోతాయి. కాబట్టి మొదటి అడుగు సర్వంశ త్యాగి. రెండవ అడుగు సదా ఆజ్ఞాకారిగా ఉన్నారు. ప్రతి సమయము ప్రతి విషయంలో పురుషార్థంలోనైనా యజ్ఞ పాలనలోనైనా నిమిత్తంగా అయ్యారు. ఎందుకంటే ఒకే ఒక్క బ్రహ్మ విశేషాత్మ. డ్రామాలో విచిత్రమైన పాత్ర ఇమిడి ఉంది. ఈ ఒక్క ఆత్మనే తల్లిగా కూడా ఉన్నారు, తండ్రిగా కూడా ఉన్నారు. యజ్ఞ పాలనకు నిమిత్తంగా అయ్యి కూడా నిరంతరము ఆజ్ఞాకారిగా ఉన్నారు. అంటే బ్రహ్మబాబా యజ్ఞానికి నిమిత్తమైనటువంటి ఆత్మ అయినా కూడా ఆజ్ఞాకారిగా ఉన్నారు. స్థాపన యొక్క కార్యము విశాలంగా ఉన్నా కూడా యజ్ఞం యొక్క ఏ నియమాన్ని ఉల్లంఘించలేదు. ప్రతి సమయము జీ హజీర్ అంటూ ప్రత్యక్ష స్వరూపాన్ని సహజ రూపంలో చూశారు. బాబా ఎంత ఆజ్ఞాకారి అంటే ప్రతి సమయంలో జీ హజూర్ అంటూ ప్రత్యక్షంగా చూశారు. మూడో అడుగు ప్రతి సంకల్పంలో విశ్వాసపాత్రులుగా. ఏ విధంగా పతివ్రత స్త్రీ ఒక్క భర్త తప్ప ఇంకెవరిని కలలో కూడా గుర్తు చెయ్యదు. ఇదే విధంగా ప్రతి సమయము ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఇదే విశ్వాసాన్ని ప్రత్యక్ష రూపంగా చూశారు. ఈ విశాలమైన
కొత్త స్థాపన యొక్క బాధ్యతకు నిమిత్తంగా అయ్యి కూడా విశ్వాసపాత్రులనే బలంతో, ఒకే బలము, ఒకే నమ్మకంతో ప్రత్యక్షంగా కర్మలలో ప్రతి పరిస్థితిని సహజంగా దాటారు మరియు దాటించారు. 4వ అడుగు విశ్వసేవాధారి. ఒకవైపు అతి నిర్మాణంగా వరల్డ్ సర్వెంట్ అనుకున్నారు, ఇంకొక వైపు జ్ఞానం యొక్క అథారిటీ. ఎంతైతే నిర్మాణంగా ఉన్నారో అంతే నిశ్చింత చక్రవర్తి. సత్యత యొక్క నిర్భయత, ఇదే సేవ యొక్క విశేషత. సంబంధికులు, రాజనేతలు, ధర్మనేతలు కొత్త జ్ఞానమైన కారణంగా ఎంతో ఆపోజిషన్ చేశారు. కానీ సత్యత మరియు నిర్భయత యొక్క పొజిషన్తో కొంచెం కూడా విచలితం కాలేదు. దీన్నే అంటారు నిర్మాణత మరియు అథారిటీ యొక్క బ్యాలెన్స్. ఈ రిజల్ట్ మీరందరూ చూస్తూనే ఉన్నారు. నిందించే వాళ్ళు కూడా మనస్సుతో బాబా ముందు వంగిపోయారు. సేవ యొక్క సఫలతకు విశేష ఆధారము నిర్మాణ భావము, నిమిత్త భావము, బేహద్ భావం. ఈ విధితోనే సిద్ధి స్వరూపంగా అయ్యారు. 5వ అడుగు కర్మబంధన ముక్తులు. కర్మబంధన ముక్తులు అనగా శరీరం యొక్క బంధనంతో కూడా ముక్తులు. ఫరిష్తా అనగా కర్మాతీత్. ఒక్క సెకండ్లో నష్టమోహ స్మృతి స్వరూపము సమీపంగా మరియు సమానంగా అనుభవం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు విశేషంగా సారంగా 5 అడుగులు చెప్పారు. విస్తారమైతే చాలా ఉంది, కానీ సార రూపంలో ఈ 5 అడుగుల పైన అడుగు వేసేటువంటి వారినే ఫాలో ఫాదర్ అంటారు. మీకు మీరు ప్రశ్నించుకోండి, ఎన్ని అడుగుల్లో ఫాలో చేశారు? సమర్పితం అయ్యారా లేక సర్వంశ సహితంగా సమర్పితం అయ్యారా? సర్వంశము అనగా సంకల్పాలు, స్వభావము మరియు సంస్కారాలు, అలవాట్లలో కూడా బాబా సమానంగా ఉండటం. ఒకవేళ ఇప్పటి వరకు కూడా నడుస్తూ అనుకుంటున్నారు, లేక అంటారనుకోండి, నా స్వభావమే అంత, నా అలవాటే ఇంత, ఎంత వద్దనుకున్న సంకల్పాలు వస్తుంటాయి, మాటలు వచ్చేస్తున్నాయి, వారిని సర్వంశ త్యాగి అనరు. అలా మాట్లాడే వాళ్ళని సర్వంశ త్యాగి అనరు. వద్దనుకున్నా వచ్చేస్తున్నాయి, మాట్లాడొద్దనుకున్నా మాట్లాడేస్తున్నాను అంటే వాళ్ళని సర్వంశ త్యాగి అనరు. తమకి తాము సమర్పితులు అని చెప్పుకుంటారు, కానీ సర్వంశ సమర్పణ, ఇందులో నాది నీది అనేది ఏర్పడుతుంది. ఏదైతే బాబా స్వభావమో, స్వయం యొక్క భావం అనగా ఆత్మిక భావం, సంస్కారాలు నిరంతరము బాబా సమానంగా స్నేహము, దయ, ఉదార చిత్తులుగా ఉండటం, దాన్నే పెద్ద మనస్సు అని కూడా అంటారు. చిన్న హృదయం అనగా హద్దు యొక్క నాది అనేదాన్ని చూసుకోవటం. స్వయం కోసమైనా, సేవా స్థానాల పట్లైనా, సేవా సాథీల పట్లైనా పెద్ద మనసు ఉండాలి. అందరూ నా వాళ్ళు అనే అనుభవం కావాలి. పెద్ద హృదయంలో నిరంతరము అన్ని రకాలుగా కార్యం, శరీరంతో, మనసుతో, ధనంతో, సంబంధాలలో సఫలత వృద్ధి అవుతుంది. వృద్ధి అవ్వటము అంటే లాభాన్ని పొందుతారు. అదే చిన్న మనసు ఉన్నటువంటి వారికి శ్రమ ఎక్కువ, సఫలత తక్కువగా ఉంటుంది. ముందే వినిపించాను కదా, చిన్న మనసు ఉన్నటువంటి వారి యొక్క భండారి అంటే కిచెను, హుండి వృద్ధి ఉండవు. సేవా సాథీలు తోటివాళ్ళు ఊరట కలిగిస్తారా? ఏమంటారు? మీరు ఈ కార్యం చెయ్యండి, మేము కూడా చేస్తాం. కానీ పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక సాకులు వినిపించటం మొదలు పెడతారు.
కాబట్టి బాబా అంటున్నారు, పెద్ద మనస్సు ఉన్నప్పుడే పెద్ద బాబా సంతోషిస్తారు. రహస్యయుక్తమైనటువంటి సాహెబ్ సదా రాజీగానే ఉంటారు. టీచర్స్ పెద్ద మనసు ఉన్నవారే కదా. బేహద్దు పెద్దలో పెద్ద కార్యార్థం కోసం నిమిత్తంగా అయ్యారు. ఇలా అయితే అనట్లేదు కదా, మేము ఫలానా ఏరియాకు కళ్యాణకారి లేక ఫలానా దేశం యొక్క కళ్యాణకారీలము అని. విశ్వ కళ్యాణకారీలేనా? ఇంత పెద్ద కార్యం కోసం మీ మనసు కూడా పెద్దగా ఉండాలి. పెద్ద మనసు అంటే బేహద్దు. లేక టీచర్స్ అంటున్నారా, మాకు హద్దులు తయారు చేసి ఇచ్చారు, ఈ హద్దులు ఎందుకు తయారయ్యాయి? కారణం ఏంటి? చిన్న మనసు ఉండటం. ఎంత ఏరియా తయారు చేసి ఇచ్చినా కానీ మీరు సదా బేహద్ భావం పెట్టుకోండి. మీ హృదయంలో హద్దు ఉండకూడదు. స్థానము, హద్దు ప్రభావము హృదయం పైన పడకూడదు. ఒకవేళ హృదయంలో హద్దు ప్రభావం ఉంది అంటే బేహద్ బాబా హద్దు హృదయంలో ఉండరు. పెద్ద బాబాకు పెద్ద హృదయమే కావాలి. ఎప్పుడు బ్రహ్మా బాబా మధుబన్లో ఉంటూ ఈ సంకల్పం చెయ్యలేదు, మధుబన్ కేవలం నాది అని. మిగతా పంజాబ్, యూపీ, కర్ణాటక పిల్లలది అనుకోలేదు. బ్రహ్మా బాబా అంటే అందరికీ ప్రేమ. ప్రేమ యొక్క అర్థం ఏంటి? ఫాలో చేయటం. కాబట్టి అందరు టీచర్స్ ఫాలో చేసేవారేనా? లేక నా సెంటర్, నా స్టూడెంట్, నా హుండీ, వీళ్ళు నా వాళ్ళు లేక స్టూడెంట్ అనుకుంటున్నారా వీళ్ళు మా టీచరు అని? ఫాలో ఫాదర్ అనగా నాదిని నీదిలో మార్చటం, హద్దుని బేహద్దులో ఇమర్చటం. ఇప్పుడు అడుగుపైన అడుగు వేసే అవసరం. అందరి సంకల్పాలు, మాటలు, సేవ యొక్క విధి బేహద్ అనుభవం కావాలి. చెప్పేటప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ సంవత్సరము? కాబట్టి స్వపరివర్తన కోసం ప్రతి ఒక్కరూ సర్వవంశ సహితంగా సమాప్తం చెయ్యండి. ఎవరిని చూసినా, మిమ్మల్ని చూసినా బేహద్ చక్రవర్తి యొక్క నశ అనుభవం కావాలి. హద్దు హృదయం కలిగిన వారు బేహద్ చక్రవర్తిగా కాలేరు. ఇలా ఎప్పుడూ అనుకోకండి, ఎన్ని సెంటర్స్ తెరుస్తున్నారో లేక ఎంత ఎక్కువ సేవ చేస్తున్నారో అంత పెద్ద రాజులు అవుతారు అనుకోవద్దు. దీ లెక్కతో స్వర్గంలో బహుమానం లభించదు. సేవ జరగాలి, సెంటర్స్ ఉండాలి, కానీ హద్దు, పేరు, గౌరవం అనే నశ ఉండకూడదు. వారికే నెంబర్ 1 విశ్వరాజ్యం యొక్క సింహాసనం ప్రాప్తిస్తుంది. అందుచేత ఇప్పుడిప్పుడే కొద్ది సమయం కోసం తమ మనసుని సంతోష పెట్టుకోకండి. బేహద్దు సుగంధం కలిగిన వారు బాబా సమానంగా, సమీపంగా ఇప్పుడు ఉండాలి. మరియు 21 జన్మలు కూడా బ్రహ్మా బాబా సమీపంగా ఉంటారు. ఇలా బహుమానం కావాలా లేక ఇప్పుడే కావాలా? చాలా సెంటర్స్ ఉన్నాయి, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా చాలా చాలా అనే విషయంలో వెళ్ళకండి. పెద్ద మనస్సుని అలవర్చుకోండి. విన్నారా ఈ సంవత్సరం ఏం చెయ్యాలో? ఈ సంవత్సరం కలలో కూడా ఏ హద్దు సంస్కారాలు ఉత్పన్నం కాకూడదు. ఎలాంటి హద్దు అనేది ఉండకూడదు కలలో కూడా. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం ఏం చేస్తారు? ఒకరినొకరు ఫాలో చెయ్యండి. బాబాని ఒకరినొకరు ఫాలో చేయటం కాదు, బాబాని ఫాలో చెయ్యండి. అంటే వ్యక్తులను ఫాలో చేయటం కాదు, ఒక్క బాబాని ఫాలో చెయ్యాలి. రెండో విషయము, బాబ్దాదా వాచా పైన కూడా విశేషంగా అటెన్షన్ కలిగిస్తున్నారు. ఈ సంవత్సరము తమ మాటల పైన విశేషంగా డబల్ అటెన్షన్. అందరికీ మాటల గురించి డైరెక్షన్స్ అయితే పంపించారు. అంటే ముందు వాణిలో
బాబా చెప్పారు కదా, మన మాటలు ఎలా ఉండాలి, దెప్పి పొడిచే విధంగా ఉండకూడదు, హేళన చేస్తున్నట్లు ఉండకూడదు, నవ్వులాటతో ఉండకూడదు, వ్యర్థంగా ఉండకూడదు అని బాబా మొన్న ఈ 2-3 వాణీల ముందు చెప్పారు. కాబట్టి అందరి మాటల కోసం అటెన్షన్ అయితే ఇచ్చారు. దీని గురించే బహుమానం లభిస్తుంది. సత్యతతో స్వచ్ఛతతో తమ చార్టు స్వయంగా పెట్టుకోండి. సత్యమైన బాబాకు పిల్లలు. బాబ్దాదా అందరికీ డైరెక్షన్ ఇస్తారు. ఎక్కడైతే చూస్తారో సేవ యొక్క స్థితి, సేవ స్థితిని విచలితం చేస్తుంది అంటే ఆ సేవ ద్వారా ఏ సఫలత లభించదు. సేవ తక్కువ చెయ్యండి, కానీ స్థితి తగ్గకూడదు. ఏ సేవ అయితే స్థితిని క్రిందకు తీసుకొస్తుందో ఆ సేవ దాన్ని సేవ అని ఎలా అంటారు? అందుచేత బాబ్దాదా అందరికీ తిరిగి ఇదే చెప్తూ ఉన్నారు. నిరంతరము స్వస్థితి మరియు సేవ అనగా స్వసేవ, ఇతరుల సేవ నిరంతరము వెంటనే చెయ్యండి. స్వసేవ వదిలి సేవ చెయ్యటం, దీంతో సఫలత లభించదు. ధైర్యం ఉంచుకోండి. స్వసేవ మరియు పరసేవ. సర్వశక్తివంతుడు బాబా సహయోగి ఉన్నారు. అందుచేత ధైర్యంతో రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉంచుకొని ముందుకు వెళ్ళండి. బలహీనంగా కాకండి. అనేకసార్లు నిమిత్తంగా అయిన విజయీ ఆత్మలు. ఇటువంటి విజయీ ఆత్మల కోసం కష్టమేమీ లేదు, ఏ శ్రమ లేదు. అటెన్షన్ మరియు అభ్యాసం, ఇది కూడా సహజంగా స్వతహాగా అనుభవం చేసుకుంటారు. అటెన్షన్ యొక్క టెన్షన్ పెట్టుకోకండి. ఒక్కొక్కసారి అటెన్షన్ టెన్షన్లో మారిపోతుంది. బ్రాహ్మణ ఆత్మల యొక్క నిజ సంస్కారము అటెన్షన్ మరియు అభ్యాసం. మంచిది. మిగిలింది విశ్వ కళ్యాణం యొక్క సేవ యొక్క విషయం. 3-4 సంవత్సరాల నుండి నలువైపులా దేశ విదేశాలలో పెద్ద పెద్ద ప్రాజెక్టు చేశారు. అంటే 86లో పీస్ ఇయర్, 87లో గ్లోబల్ సర్వుల సహకారంతో సుఖమయ ప్రపంచ స్థాపన, పెద్ద ప్రాజెక్టు 2.5 సంవత్సరం చేశారు. నేటి ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళ వరకు సందేశం అందింది, అందుతూనే ఉంది. దేశ విదేశాలలో సేవ యొక్క రిజల్ట్ బాగుంది. సంబంధ సంపర్కాలు, సహయోగము అనేక ఆత్మలతో అయితే లభించింది. కానీ ఒక పెద్ద ప్రాజెక్టు వెనక రెండవది, మూడో ప్రాజెక్టు చేసినప్పుడే ఏదైతే కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తారో దానివైపు అటెన్షన్, సమయము, ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఏ ఆత్మలైతే సంపర్కంలో వచ్చేవారు ఉన్నారో, లేక సందేశం వినేవారిగా అయ్యారో, లేక సహయోగిగా అయ్యారో ఆ ఆత్మలకి ఇంకా ముందు సమీపంగా తీసుకురావటంలో బిజీ ఉన్న కారణంగా తేడా ఏర్పడుతుంది. అందుచేత ఈ సంవత్సరం ప్రతి ఒక్క సేవా కేంద్రం ఎంతైతే సందేశంలో లేక సంపర్కంలో వస్తారో వారికి నిమంత్రణ ఇచ్చి యథాశక్తి స్నేహ మిలనం జరపండి. ఈ వర్గీకరణ లెక్కతో చెయ్యండి, లేక స్నేహ మిలన్ చెయ్యండి. కానీ ఆ ఆత్మల వైపు విశేషంగా అటెన్షన్ ఇవ్వాలి. పర్సనల్గా కలవండి. కేవలం పోస్ట్ పంపిస్తారు, దాంతో రిజల్ట్ తక్కువ వస్తుంది. మీరే వచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క గ్రూప్ తయారు చేయండి. వాళ్ళల్లో కొంతమందిని పర్సనల్గా సమీపంగా వచ్చే నిమిత్తంగా తయారు చేయండి. కాబట్టి అందరు స్టూడెంట్స్ బిజీ ఉంటారు. సేవ కూడా సెలక్షన్ అయిపోతుంది. దీన్నే మీరు అంటారు వెన్ను చూపటం కాదు, ఇటువంటి ఆత్మలకు కొత్త విషయాన్ని వినిపించాలి. ఇప్పటి వరకు బెటర్ వరల్డ్ ద్వారా ఏం జరిగింది? వాటి యొక్క విజన్స్ ఏవైతే ఉన్నాయో ఏకత్రితం చెయ్యండి. తిరిగి వాళ్ళందరినీ తన వైపుకు అటెన్షన్ కలిగించండి. వారి కోసం విశేషంగా టాపిక్ పెట్టండి, సెల్ఫ్ ప్రోగ్రెస్ అని. మరియు సెల్ఫ్ ప్రోగ్రెస్కి ఆధారం ఏంటి?
ఇలా టాపిక్ పెట్టండి. ఈ కొత్త విషయం యొక్క టాపిక్. స్వ ప్రోగ్రెస్ కోసం స్పిరిచువల్ బడ్జెట్ను తయారు చేయండి మరియు బడ్జెట్లో నిరంతరము పొదుపు స్కీమ్ తయారు చేస్తారు. అంటే అక్కడ కూడా బడ్జెట్ పెట్టినప్పుడు పొదుపు స్కీమ్ తయారు చేస్తారు. మరి ఈ స్పిరిచువల్ పొదుపు యొక్క ఖాతా ఏంటి అంటే ఈ ఖాతాలో ఏమేం పొదుపు చేయాలి అంటే సమయము, మాటలు, సంకల్పాలు, శక్తిని వేస్ట్ నుండి బెస్ట్లో మార్చాలి. కాబట్టి అందరికీ ఇప్పుడు స్వయం వైపు అటెన్షన్ కలిగించండి. పిల్లలు టాపిక్ తీశారు. సదా కోసం సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. కానీ ఈ సంవత్సరం ప్రతి ఒక్క సేవా కేంద్రానికి స్వతంత్రతనిస్తున్నాను. ఎవరెంత చేయగలిగితే అంత చెయ్యండి. తమ స్వ ఉన్నతితో పాటు ముందు స్వయం యొక్క బచత్ స్కీమ్ తయారు చేయండి, పొదుపు స్కీమ్ తయారు చేయండి. దాంతోపాటుగా సేవలో ఇతరుల యొక్క అనుభవాలు కూడా వినిపించండి. ఇతరులకు కూడా ఈ విషయం పైన అనుభవం చేయించండి. ఒకవేళ ఎవరైనా పెద్ద ప్రోగ్రాం పెట్టుకొనివ్వండి. ఒకవేళ చెయ్యలేకున్నా చిన్న ప్రోగ్రామ్స్ అన్నా చెయ్యండి. కానీ విశేషంగా అటెన్షన్ స్వయం మరియు పరుల సేవ పైన బ్యాలెన్స్, విశ్వ సేవ యొక్క బ్యాలెన్స్ ఉండాలి. అంతేకాని సేవలలో బిజీ అయిపోవటం, స్వ ఉన్నతికి సమయం తీయకపోవటం అనేది ఉండకూడదు. ఈ స్వతంత్ర సంవత్సరం సేవ కోసం ఉంది. ఎంత కావాలంటే అంత చెయ్యండి. రెండింటి యొక్క ప్లాన్ గుర్తుంచుకోండి, ఎడిషన్ చెయ్యండి. ప్లాన్లో రత్నాలు పొదుగుతారు. బాబా నిరంతరము పిల్లల్ని ముందుంచుతున్నారు. మంచిది. ఈ సీజన్ లాస్ట్ కాదు, కానీ లాస్ట్లో ఫాస్ట్గా వెళ్ళే రోజు. లాస్ట్తో పాటు నిరంతరము ఫస్ట్ని జోడించాలి. ఫస్ట్ వెళ్ళే రోజు. మహారథి సేవాధారి పిల్లలు కూడా ఈరోజు చాలామంది వచ్చారు. నిమిత్తంగా ఉన్న పెద్ద పిల్లల్ని చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. బాబ్దాదా కూడా తెలుసు 2 కాన్ఫరెన్సులు పేరు ప్రత్యక్షం చేసేవే ఉన్నాయి. జగదీష్ బాయి ఎథెన్స్ మరియు మాస్కో నుండి కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి తిరిగి వచ్చారు. ధైర్యంగా ఉన్న పిల్లలకు బాబా సహాయం, ప్రత్యక్ష స్వరూపము పిల్లలకి చూపించారు. అందుచేత ఎవరైతే సేవ కోసం నిమిత్తంగా అయ్యారో వారందరికీ బాబ్దాదా అభినందనలు ఇస్తున్నారు. మంచిది. నలువైపులా అన్ని రకాలుగా ఫాలో చేసే శ్రేష్ఠ ఆత్మలు నిరంతరము డబల్ సేవ యొక్క బ్యాలెన్స్ ఉంచుకొని బాబా యొక్క బ్లెస్సింగ్కి అధికారి ఆత్మలకు నిరంతరము బేహద్ చక్రవర్తి ఇటువంటి రాజయోగి, సహజయోగి, స్వతహయోగి, సదా అనేకసార్లు విజయం అనే నిశ్చయము నశాలో ఉండేవారు అతి సహయోగి స్నేహి పిల్లలకు బాబ్దాదా యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. జోన్ వైజ్ గ్రూప్తో అవ్యక్త బాబ్దాదా కలయిక. నేను ప్రతి కల్పం యొక్క పూజ్యాత్మను. ఇదే అనుభవం చేసుకుంటున్నారా? అనేకసార్లు పూజ్యులుగా అయ్యారు, ఇప్పుడు తిరిగి పూజ్యులుగా అవుతున్నారు. పూజ్యాత్మలుగా ఎందుకు అయ్యారు? ఎందుకంటే స్వయం ఎవరైతే స్వమానంలో ఉంటారో వారికి స్వతహాగా ఇతరుల ద్వారా గౌరవం లభిస్తుంది. గౌరవాన్ని తెలుసుకున్నారా? మీకు ఎంత ఉన్నతమైన గౌరవం లభించింది, ఎంత పెద్ద స్వమానం కలిగిన వారు. కానీ అది మీ ముందేమీ లేదు. ఎందుకంటే వారి స్వమానం హద్దుది, మీది ఆత్మిక స్వమానం. ఆత్మ అవినాశి, స్వమానం కూడా అవినాశియే. వారికి దేహం పట్ల గౌరవం ఉంటుంది. దేహం వినాశి, స్వమానం కూడా వినాశియే. కాబట్టి ఎప్పుడు ఏ ప్రెసిడెంట్గా ఎవరైనా అయినా, మినిస్టర్గా అయ్యారో కానీ వాళ్ళ శరీరం పోయినా స్వమానం కూడా పోయినట్లే. తిరిగి ప్రెసిడెంట్ అయ్యి ఉండి లాభం ఏంటి?
మరి మీ స్వమానం ఏంటి? శ్రేష్ఠ ఆత్మలు, పూజ్య ఆత్మలు. మీరు ఆత్మిక స్మృతిలో ఉంటున్నారు కాబట్టి ఇదే అవినాశి స్వమానం. మీ అవినాశి స్వమానం వైపు ఆకర్షితులు అవ్వట్లేదా? ఎందుకంటే అవినాశి స్వమానం ఉన్నవారే పూజ్యాత్మగా అవుతారు. వినాశీ స్వమానంలో ఉన్నవారు పూజ్యాత్మగా కారు. ఇప్పటి వరకు మీ పూజను చూస్తున్నారు. ఎప్పుడైతే మీ పూజ్య స్వరూపాన్ని చూస్తారో అప్పుడు వాళ్ళకు కూడా గుర్తొస్తుంది, మా రూపమే ఇది. భక్తులు తమ తమ భావనలతో రూపాన్నిచ్చారు, కానీ ఉన్నదైతే మీరే పూజ్యాత్మలు. ఎంతైతే స్వమానమో అంతే నిర్మాణం. స్వమానం యొక్క అభిమానం ఉండకూడదు. అంతేకాని మేము ఉన్నతోన్నతంగా అయిపోయాం, వేరే వాళ్ళు మాకంటే చిన్నోళ్ళు అని వాళ్ళ పట్ల అసహ్యం యొక్క భావన ఉండకూడదు. వాళ్ళు ఏ ఆత్మలైనా కానీ దయాదృష్టితో చూడండి, అభిమానం దృష్టితో చూడవద్దు. నా అభిమానము, నా అవమానం యొక్క ఫీలింగ్ ఉండకూడదు. అందరూ బ్రాహ్మణ జీవితం యొక్క ఈ నడవడిక, ఇప్పుడు బ్రాహ్మణ జీవితం యొక్క నడవడిక ఇలా ఉండకూడదు. దృష్టి మారింది. ఎవరెట్లా ఉన్నా బాబా పిల్లలు. ఇప్పుడు జీవితం మారింది, దృష్టితో స్వతహాగా అన్నీ మారిపోయాయి. సృష్టి మారింది. ఇప్పుడు మీ సృష్టి ఏంటి? మీ సృష్టి లేక సంసారము బాబానే. బాబాలోనే పరివారం వచ్చేసింది. ఇప్పుడు ఎవరిని చూసినా ఆత్మిక దృష్టితో, ఉన్నత దృష్టితో చూడండి. ఇప్పుడు శరీరం వైపు దృష్టి వెళ్ళకూడదు. ఎందుకంటే దృష్టి లేక నేత్రాలలో నిరంతరము బాబా ఇమిడి ఉంటారు. ఎవరి నేత్రాలలో బాబా ఉంటారో వారికి దేహాభిమానం ఎలా వస్తుంది? బాబా ఇమిడి ఉన్నారా లేక ఇమిడిపోతున్నారా? బాబా ఇమిడి ఉన్నట్లయితే ఇంకెవరు ఇమిడి ఉండరు. చూసినట్లయితే కళ్ళది అద్భుతం, కంటి పాపది. మరి రోజంతా చూడాలి అంటే ఎవరు చూస్తారు? శరీరం యొక్క లెక్కతో చూసుకుంటే కంటి పాపదే. చిన్న కంటి పాప ఎంత అద్భుతాలు చేస్తుందో చూడండి. దేహం యొక్క సంబంధాలతో చిన్న బిందువే అద్భుతం చేస్తుంది. మరియు ఆత్మిక సంబంధంతో బాబా బిందు ఇమిడిపోయి ఉన్నారు. అందుచేత ఇంకెవ్వరూ ఇమిడి ఉండరు. మనలో బాబా ఇమిడిపోయారు. ఇంకా మన మనసులో ఎవరికీ స్థానం లేదు. ఇదే అనుకుంటున్నారా? ఎప్పుడైతే పూజ్యాత్మలుగా అయ్యారో పూజ్యాత్మల యొక్క నేత్రాలు సదా నిర్మలంగా చూపిస్తారు. అభిమానంతో అవమానం యొక్క నేత్రాలు చూపించరు. ఏ దేవి లేక దేవత యొక్క నేత్రాలు నిర్మలంగా ఆత్మికంగా ఉంటాయి. మరి ఆ నేత్రాలు ఎవరివి? కాబట్టి ఎప్పుడు ఎవరి పట్ల ఏ సంకల్పం వచ్చినా గుర్తుంచుకోవాలి, నేనెవరిని. నా జడ చిత్రాలు ఆత్మికంగా, నేత్రాలు అన్నీ చైతన్యంగా. ఎంత బాగుందో జడ విగ్రహం. మరి చైతన్యంగా ఉన్నప్పుడు ఇంకెంత బాగుంటాను. ఇప్పుడు కూడా ప్రపంచంలో వాళ్ళు మీ పైన దయ చూపిస్తారు. సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారి. ఎవరు వారు? మీరే కదా. సంపూర్ణ నిర్వికారిలేనా? అంశమాత్రంగా ఏ వికారము ఉండకూడదు. నిరంతరం గుర్తుంచుకోండి, నా భక్తులు నా రూపాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. చెక్ చేసుకోండి, జడ చిత్రము చైతన్య చిత్రంలో తేడా అయితే లేదు కదా. చరిత్రలతో చిత్రం తయారవుతుంది. సంగమ యుగంలో ప్రాక్టికల్ చరిత్ర చూపించారు, అందుకని చిత్రం తయారైంది. మంచిది. నిరంతరము అమృత వేళ నుండి రాత్రి వరకు, అది లౌకికమైన అలౌకికమైన అన్ని కార్యాలు సహజంగా సఫలతని పొందాలి అంటే విధి ఏంటి? ఏ కర్మ చేస్తున్నా ముందు త్రికాలదర్శిగా అయ్యి ఏ కర్మ అయినా చెయ్యండి. ఎందుకంటే త్రికాలదర్శిగా అయ్యి కర్మ చేసినప్పుడే
3 కాలాల జ్ఞానం బుద్ధిలో ఉంటుంది. ఇంకా ఏ కర్మ క్రింద మీద కావు. ఏ విధంగానైతే జ్ఞాని యొక్క అర్థము ముందు వెనక ఆలోచించి ప్రతి కర్మ చేసేవారు, కర్మల కంటే ముందు దాని పరిణామాన్ని గ్రహించేవారు. అంతేకాని తొందరపాటుతనంలో వచ్చి ఏదనిపిస్తే చేసేసారు కాదు. అందులో ఫాలో చేయకండి. ముందు పరిణామాన్ని ఆలోచించండి, ఆ తర్వాత కర్మ చెయ్యండి. అప్పుడే నిరంతరము శ్రేష్టమైన పరిణామం వస్తుంది. శ్రేష్ట పరిణామాన్నే సఫలత అంటారు. అంతేకాని చాలా ఈజీగా ఉంది, కార్యం మొదలుపెట్టే వచ్చేసింది చేతిలో, చెయ్యటం ప్రారంభించాను, అన్నపానీయాలలో అశుద్ధత ఏర్పడింది. భోగ్ పెట్టే కర్మ ఒకవేళ చెయ్యకుంటే తొందరగా తినేశారనుకోండి, పరిణామం ఏముంటుంది? బాబాకు భోగు పెట్టకుండా తొందర తినేశారనుకోండి, అప్పుడు పరిణామం ఎలా ఉంటుంది? జ్ఞాపకాన్ని మర్చిపోతే బ్రహ్మ భోజనం, ఆహారం యొక్క ప్రభావం మనస్సు పైన పడుతుంది. అప్పుడు బాబాని మర్చిపోతే ఆ ప్రభావం కూడా పడదు. ఒకటి ప్రభావం ఉండదు, రెండవది బాబా శ్రీమతాన్ని పాటించని కారణంగా నష్టపోతారు. ఎందుకంటే ఆజ్ఞ యొక్క ఉల్లంఘన జరిగింది. కాబట్టి ముందే 3 కాలాల గురించి ఆలోచించండి. త్రికాల దర్శి స్థితిలో ఉండి ప్రతి కర్మ చెయ్యండి. ఏ కర్మ అయినా వ్యర్థం కాదు, సాధారణంగా ఉండవు. లౌకికంలో కూడా సఫలత ప్రాప్తి పొందిన లేక అలౌకికంలో సఫలత పొందాలి అన్న ఒకటే గుర్తుంచుకోండి. లౌకికంలో పొందండి, అలౌకికంలోనైనా. కాబట్టి త్రికాలదర్శి స్మృతి యొక్క స్థితి అనే సింహాసనం పైన కూర్చోండి. కేవలం నిర్ణయించండి, నేనేం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎలా చెయ్యాలి, ఏ కర్మ ఫలితాన్ని ఇవ్వకూడదు. అంటే నేను చేసేటువంటి కర్మకు ఇలాంటి కర్మ ఉంటే దానికి ఫలితం కూడా వస్తుంది. ఇది వీలవుతుందా? బీజం ఒకవేళ శక్తిశాలిగా ఉంటే తప్పకుండా ఫలాలు వస్తాయి. కానీ తొందరపాటులో బలహీనమైన కర్మలు చేస్తారు, అందుకని ఫలాలు కూడా కొంతే లభిస్తాయి. ఎంత లభించాలో అంత లభించట్లేదు, ఎంత అనుకుంటున్నారో అంత లభించట్లేదు. కాబట్టి ప్రతి కర్మలో సఫలతకు ఆధారము త్రికాలదర్శి స్థితి. అంతేకాని కేవలం ఇది గుర్తుంచుకోకండి, నేను మాస్టర్ త్రికాలదర్శిని అని. కర్మ చేసే సమయము మర్చిపోతారు. దీన్ని వాడుకోండి. ఈ అభ్యాసంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా కావద్దు. అభ్యాసం చెయ్యండి, ఎందుకంటే 21 జన్మల కోసం జమ చేసుకోవాలి. ఎంత అటెన్షన్ ఇవ్వాలో, అటెన్షను టెన్షన్ లాగా మారకూడదు, నిరంతరము అటెన్షన్ ఉండాలి. నిర్లక్ష్యము ఇప్పుడు పరివర్తన చెయ్యండి. దాతగా అయ్యి ఇతరులకు ఇస్తూ ఉండండి. పూర్తి ఫాలో చెయ్యండి. ఇచ్చేటువంటి వారు ఇస్తున్నారు, తీసుకునేవాళ్ళు పెద్ద మనసు చేసుకొని తీసుకోకుంటే రిజల్ట్ ఏమవుతుంది? మళ్ళీ దొరకాలన్నా దొరకదు. అందుచేత పూర్తి అటెన్షన్ ఇవ్వండి. ఇచ్చే బాబా ఇస్తున్నారు, మరి మనం తీసుకోకుంటే లాభం లేదు. అందుకని పూర్తిగా అటెన్షన్ ఇచ్చి బాబా నుండి సర్వ ఖజానాలను, సర్వ ప్రాప్తులను పొందుదాము. మంచిది. ఓం శాంతి.